నేను ఎట్టి పరిస్థితుల్లో చేసి పెడతాను సార్. ముందు మౌలిక వసతుల మీద దృష్టి పెడతాను సార్. తర్వాత విద్య వైద్యం మీద దృష్టి పెడతాను సార్. మెయిన్ నా నియోజకవర్గం ప్రజలు వలసలు వెళ్ళకుండా తన కుటుంబంతో హాయిగా ఉండడానికి నేను ఒక ఇండస్ట్రియల్ పార్క్ కోసం కష్టపడతాను సార్. అవసరమైతే నేను గెలిచిన ఎమ్మెల్యే గెలిచినా సరే, నేను నా ప్రభుత్వం వచ్చినా సరే, నేను నిరాహారదీక్ష చేసినా సరే, ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇండస్ట్రియల్ పార్క్ కావాలని చెప్పి నిరాహారదీక్ష చేయడానికైనా నేను సిద్ధం సార్. ఇక్కడ మాత్రం ప్రభుత్వం వైఫల్యం ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 85% కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్ట్ని ఈరోజు వీళ్ళు ఇక్కడ ప్రభుత్వం సరైన ఇక్కడ ఉన్న మినిస్టర్లు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ సరైన గైడెన్స్ సీఎం గారికి లేకపోవడం వల్ల ఇక్కడ సమస్య వస్తుంది సార్. ఇక్కడ సమస్య రావడానికి కారణం సీఎం గారు ఫండ్స్ లేకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఇలా పాతపట్నం నియోజకవర్గంలో నియోజకవర్గం విషయం గురించి ఇలా చిన్న చూపు చూడడం అనేది మాత్రం చాలా తప్పు సార్. ఇది ఇప్పుడు కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ ప్రాజెక్టు వేగంగా కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకొక విషయం చెప్పాలి మీకు. గౌరవనీయులైనటువంటి సీఎం గారు 2013లో వచ్చి వాళ్ళ విజయమ్మ గారు వచ్చి నేను 2013 చట్టం అమలు చేస్తామని చెప్పడం అనేది జరిగింది. ఆమె మరి వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చట్టం అనేది అమలు చేయడం జరగడం లేదు. విజయమ్మ గారు లేరు, చట్టం అమలు చేయడం జరగలేదు. కానీ ఎందుకు జరగడం లేదు చెప్పండి సార్. అది మేమేమో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 450 కోట్లు యూత్ ప్యాకేజ్ అని చెప్పేసి మా ఎక్స్-సీఎం గారు అయిన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందన్నా కంటి తుడుపుగా ప్రతి యూత్ ప్యాకేజీ ₹1,00,000 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తేడా చూడండి సార్. ప్రజలు గమనిస్తున్నారు. 23, 24 ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వానికి పట్టం కడతారు. వాళ్ళకున్న సమస్యలను ప్రభుత్వం ద్వారా మేము సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.